హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి చూద్దామండి. చాలామంది వచ్చేసి టెట్ రిజల్ట్స్ వచ్చాయనేసి అడుగుతున్నారు. టెట్ రిజల్ట్ అయితే మనకు ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదండి. మనకు జనరల్గా అయితే మార్చి 14వ తారీఖునే మనకు టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము అనేసి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్ మే నాట్ దట్ ద టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అనేసి ఇచ్చారండి. అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళు అసలు టెట్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలా వద్దా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు రిజల్ట్ అనేది ఇవ్వమంటేనే ఇస్తారు అనేసి మనకి ఎక్కడైతే చెప్పడం జరిగింది. సో ఇంకా మనకు రిలీజ్ అయితే అవ్వలేదండి. మామూలుగా అయితే మనకు ఏ డేట్ అంటే మార్చి 14వ తారీఖునే రిలీజ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఈరోజు మార్చి 21 అయినా కూడా ఇంకా ఇవ్వలేదండి. టెట్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు మార్చి 20వ తారీఖే మనకు సెంటర్స్ ఆప్షన్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ సెంటర్స్ ఆప్షన్స్కి సంబంధించి కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అనేది లేదండి. చాలామంది వచ్చేసి ఎలక్షన్ కమిషన్కి ఎగ్జామ్స్ వచ్చేసి పోస్ట్ పోన్ చేయండి అనే విషయాన్ని మెయిల్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. దానివల్ల వచ్చేసి మనకు ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేది జరపాలా పోస్ట్ పోన్ చేయాలా అనేటటువంటి విషయం పైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఈ రోజు అయితే ఇవ్వచ్చు అనేసి మనకు నిన్నైతే చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఈరోజు అయితే చూడాలి. మనకు ఎగ్జామ్ ఉండేటట్టయితే మనకు సెంటర్స్ ఆప్షన్స్ అనేది కంపల్సరీగా ఇస్తారండి. ఎగ్జామ్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా సెంటర్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఏం రాలేదండి. టెట్ రిజల్ట్కి సంబంధించి కూడా మనకు ఎలక్షన్ కమిషన్ దాని యొక్క క్లారిఫికేషన్ కూడా మనకు వచ్చిన తర్వాతనే టెట్ రిజల్ట్స్ అనేది ఇస్తారు అనేసి కూడా మనకు టెట్ అఫీషియల్ సైట్లో మనకు అప్డేట్ చేశారు. కాబట్టి టెట్కి సంబంధించి రిజల్ట్స్ ఇవ్వలేదు. డిఎస్సికి సంబంధించి మనకు ఆప్షన్స్ అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అనేటటువంటి ఆప్షన్స్ మనకు నిన్ననే అండి మార్చి 20వ తారీఖు ఇవ్వాల్సి ఉంది. సో అది కూడా ఇంకా ఇవ్వలేదు. చాలామంది పోస్ట్ పోన్ అవుతుందని చదవటం అయితే మానేశారు. పోస్ట్ పోన్ అనేది మనము చెప్పలేమండి. ఒకసారి అవుతుంది, అవ్వదు, మనం దాన్ని చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపకుండా కొనసాగించండి. ఈ 10 డేసే కాబట్టి మనకు మేబీ ఎగ్జామ్ ఉంటే మనకు మార్చి 30th అంటే 10 డేసే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకు ఎలక్షన్ కమిషన్ వేశారు నిజమే, కాకపోతే అది ఆగిపోతుందా పోస్ట్ పోన్ అవుతుందా జరుగుతుందా అనేది తెలియదు. కాబట్టి ఈ సమయం చాలా కీలకం అండి. కాబట్టి మీరు చదవటం అయితే ఆపకండి. పోస్ట్ పోన్ అయితే మనకి ఇంకా కొంచెం సమయం పెరుగుతుంది, అది మంచిదే. కానీ మనకు పోస్ట్ పోన్ అవుతుందిలే అనే ఉద్దేశంతో అయితే చదవటం అయితే మానద్దు. ఈ 10 డేస్ చాలా కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఈ రోజు ఈ అప్డేట్ అయితే అదండి. టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ రాలేదు. డిఎస్సికి సంబంధించినటువంటి మనకు ఎటువంటి ఆప్షన్స్ సెంటర్స్ ఆప్షన్ కానీ ఎటువంటి అప్డేట్ కూడా రాలేదండి. సో అప్డేట్ చేసినప్పుడు నేను తప్పకుండా వీడియో చేసి అయితే చెప్తాను. చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇదైతే వాళ్ళకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.